40,000 సాలరీ వస్తుంది. ఫ్యూచర్‌లో లేడీస్ ఫైనాన్షియల్‌గా ఎవరి మీద డిపెండెంట్ కాకుండా ఉండాలంటే సాలరీ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ఎలా చేసుకోవాలో నేనిప్పుడు చెప్తాను చూడండి. 40,000 సాలరీలో రూమ్ రెంట్ ఆర్ పీజీకి 8,000 పక్కన పెట్టాను. గ్రోసరీస్‌కి 3,500, ట్రాన్స్‌పోర్టేషన్ ఆర్ ఫ్యూయల్ బండికి కావాలి కాబట్టి 2,500 పక్కన పెట్టా. మొబైల్ బిల్స్ ఆర్ వైఫై బిల్స్‌కి 800 పక్కన పెట్టా. సో, పర్సనల్ కేర్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి దానికోసం ఒక 2,000 పక్కన పెట్టా. అండ్ ఈఎంఐ ఆర్ ఇన్సూరెన్స్ ఇది కూడా ఇంపార్టెంట్. సో, 3,200 పక్కన పెట్టా. వీక్ మొత్తం పని చేస్తాం. వీకెండ్‌లో ఫన్ కావాలి. దానికోసం ఒక 2,000 పక్కన పెట్టా. అండ్ క్లోతింగ్స్ ఫెస్టివ్స్ అవుతుంటాయి కదా! వాటి కోసం కావాలి కాబట్టి ఒక 3,000 పక్కన పెట్టా. అండ్ పేరెంట్స్‌కి పంపియాలి లేకపోతే ఎమర్జెన్సీ ఫండింగ్ చేసుకోవాలనుకుంటే 5,000 పక్కన పెట్టా. గిఫ్టింగ్స్ ఆర్ కోర్సెస్. సో, నాలెడ్జ్ అప్డేట్ కావాలి లేకపోతే ఎవరికైనా గిఫ్టింగ్ చేయాలనుకో ఒక 2,000 పక్కన పెట్టా. ఈ మొత్తం 32,000 నా సాలరీ ఏదైతే ఉందో అందులో నుంచి తీసేస్తే 8,000 ఉంది. 8,000 సేవింగ్స్ అవుతుంది. చేయాలనుకుంటే ఇండెక్స్ ఫండ్స్‌లో 3,000 పెట్టుకోవచ్చు. అండ్ ఫ్లెక్సీ గ్యాప్ ఫండ్‌లో 2,000 పెట్టుకోవచ్చు. అండ్ షార్ట్ టర్మ్ గోల్స్ కోసం లిక్విడ్ ఫండ్స్‌లో గానీ, రికరింగ్ డిపాజిట్స్‌లో గానీ 1,500 పెట్టుకోవచ్చు. అండ్ గోల్డ్‌లో డైరెక్ట్‌గా ఇన్వెస్ట్ చేయకుండా ఈటీఎఫ్స్‌లో గానీ, సావరెన్ గోల్డ్ బాండ్స్‌లో గానీ పెట్టుకుంటే 1,000 పెట్టుకోవచ్చు. అండ్ ఎమర్జెన్సీ ఫండ్ కింద సేవింగ్స్‌లో పెట్టుకోవచ్చు. ఇన్వెస్ట్‌మెంట్స్ ఏవైతే ఉన్నాయో రైట్ ఫండ్స్‌లో తీసుకెళ్ళి పెడితే ఆఫ్టర్ 20 ఇయర్స్ 1 క్రోర్ ప్లస్ అనేది వస్తుంది. మీరు ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్‌గా ఉండొచ్చు. ఈ ప్లాన్ ఎవరికైతే అవసరమో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి.